హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు ఈ వీడియోలో చికెన్‌తో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బ్రెడ్ బాల్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లో మన ఇంట్లోనే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఒక్కసారి చేశారంటే చాలు, పిల్లలైతే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం చికెన్ అయితే బాయిల్ చేసుకోవడానికి బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. ఈ చికెన్ కుక్ అవ్వడానికి కొద్దిగా వాటర్‌నైతే పోసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకున్నాక క్యాప్ పెట్టేసి 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో ఉంచి బాయిల్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే కుక్ అవుతుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్‌లోకైతే వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్‌ని పూర్తిగా చల్లార్చుకోవాలి. చికెన్ పూర్తిగా చల్లారాక ఈ విధంగా హ్యాండ్‌తో చిన్న చిన్న పీసెస్‌లా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి బాయిల్ చేసుకున్న చికెన్, ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్, ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్‌ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1 కప్ వెజ్ మయోనైస్, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ పెప్పర్ పౌడర్, కొద్దిగా ఆర్గానో పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ చివరిగా సాల్ట్ వేసుకొని వీటిని అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రెష్ బ్రెడ్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా సైడ్స్ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని వాటర్లో ఒకసారి డిప్ చేసి హ్యాండ్తో ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మిక్చర్ని వేసి ఈ విధంగా బ్రెడ్ ఎడ్జెస్కి ఫోల్డ్ చేసుకోవాలండి. మధ్యలో ఎక్కడా గ్యాప్స్ లేకుండా చేత్తో ఒత్తుకుంటూ రౌండ్గా చేసుకోవాలండి. అదేవిధంగా మిగిలిన బ్రెడ్స్ని కూడా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ మీద చల్లుకోవడానికి బ్రెడ్ క్రమ్స్ని అయితే తీసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ బాల్స్ని వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలండి. ఈ విధంగా మిగిలిన బాల్స్ని కూడా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ పూర్తిగా హీట్ అయ్యాక బ్రెడ్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఈ బాల్స్ని ఆయిల్లో వేయగానే కలపొద్దండి. ఈ విధంగా పైకి తేలాక రెండో వైపు తిప్పుకోవాలండి. ఈ బాల్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని తీసేయాలండి. చికెన్ మిక్చర్ బాల్ని టమాటో కెచప్తో తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.